అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్. ఇప్పుడు మన వీడియో ఏమంటే మన ఆశ్రమంలో రోజు 2 రోజుల నుండి వర్షం ఫుల్గా వస్తుందండి. చాలా బాగుందనమాట. ప్రశాంతంగా చెట్లు అయితే పచ్చగా ఆనందంగా ఉన్నాయన్నమాట. ఇక్కడ నుండి మీరు గమనించవచ్చు. కొన్ని మాత్రమే చూపించాకైతే షార్ట్స్లో చూడండి ఎంత బాగున్నాయో. ఇదిగోది ఇక్కడైతే దేవుళ్ళు, మన దేవుళ్ళు ఎంత అందంగా. తులసి చెట్టు అయితే 2-3 చోట్ల పెట్టానండి. ఎందుకంటే మనది పెద్దగా ఒక ఊర్లాగా కదా, కాబట్టి ఒక చోట అనేదే కాకుండా పూజ కూడా అదే విధంగా చేస్తామన్నమాట. అంటే పెట్టేసేదో వదిలేసేదే కాదు, పూజలు కూడా అదే విధంగా చేస్తాము. మన కృష్ణయ్య ఆవులు ఇవన్నీ కూడా మరీ ఖర్చుతో కూడిన పనేం కాదండి. ఇవన్నీ కూడా మనకి ఏమన్నా మిగిలిపోయిండేవి, వేస్ట్గా ఉండేవి, ఇట్లాంటి అవుట్లలో కూడా ఈ రకంగా అందంగా తీర్చిదిద్దుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ చూడండి, చిన్న మందిరం, చిన్న బొమ్మ మందిరం అన్నమాట. బాగుందా? చుట్టూ కూడా చెట్లు ఉంటుంది. ఆ మందిరం చుట్టూ కూడా చెట్లు ఉంటుంది అనమాట. చాలా అందంగా ఉంటుంది. అదేవిధంగా మన వంటింటికి పోయే దారి ఇదిగోండి, ఇది వంటింటికి పోయే దారి అన్నమాట. ఇంకా ఇట్లే వస్తే చూడండి, ఇక్కడ ఒక చెట్లు రకం డిజైన్ చేసి మన అమ్మవారు గంగమ్మ తల్లి దీపాలు ముగ్గేశారు మన వాళ్ళు. ఇది మన బొమ్మరిల్లు. ఈ అట్టికలు అయితే మన అభిమానులు తెచ్చిచ్చారండి. ఎంత పొడువుగా ఉంది కదా, కానీ డౌట్ ఏమంటే ఇది మాగుతుందా అని నా డౌట్. కొంచెం తాలింపు కూడా చేసేద్దాం, కూర చేసేద్దాం కొంచెము. చాలా బాగుంది కదా అరటిగోల. ఇక్కడ చూసారా, ఇది ఫిష్ టబ్. ఇందులో నేను ఈ రకంగా అమర్చాను. ఎంత బాగుంది కదా అందంగా. ఇవి బొమ్మలు. నేను వేసిన ముగ్గు. మధ్యలో గ్యాప్ ఇచ్చి ఈ రకంగా దీన్ని కొలత పెట్టుకొని వేసానండి ముగ్గు. శుక్రవారం ఈ విధంగా పూజ చేసి పెడతామండి. రోలు, రాగలరాయి, రుబ్బుగుండది, తులసి చెట్టు. ఇదండి ఇప్పుడు మన చిన్న వీడియో. వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేస్తే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.